ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇన్ని రోజులు ఇంట్లో నీ ఒక్కదాని గురించే బెంగుండేదంబిక. ఆ భగవంతుడి దయవల్ల నీ పెళ్లి కూడా అయిపోతోంది. అమ్మా, ఇక్కడ పెళ్లి కూతుర్ని దాదాపుగా రెడీ చేసాం. మరి ఇక్కడ పెళ్లి కొడుకుని రెడీ చేయాలి కదా? అవునవును. వసుదా, వదిన, శాస్త్ర, పదండి వెళ్దాం. ఉమ్, అంబికా పాదాలకి పారాణి రాయాలి కదా? ఓహో, లక్ష్మి, అంబికాకి పారాణి రాయమ్మా. మేం పెళ్లి కొడుకుని రెడీ చేయడానికి వెళ్తున్నాం. అలాగే అమ్మా. ఒక్కసారి కాలివ్వండి, పారాణి రాయాలి. ఓ, నా కాళ్ళు పట్టుకుంటావా? పట్టుకో. ఈ ఇంట్లో నీ స్థానం నా కాళ్ళ దగ్గర. ఇలా అణిగి మణిగి ఉంటే నీకే మంచిది. ఏంటి, ఏం మాట్లాడట్లేదు? మామూలుగా రెచ్చిపోతావు కదా, మాటకి మాట సమాధానం ఇస్తావు కదా. నోరు పడిపోయిందా లేక పొగరు తగ్గిందా? నువ్వు ఎంత ఎగిరెగిరి పడినా, ఎన్ని ఎక్స్ట్రా చేసినా నువ్వు నా కాలి గోర్ని కూడా ఏమీ చెయ్యలేవు. అంబికమ్మ, నేను మీ కాళ్ల దగ్గరే ఉండొచ్చు. అంత మాత్రాన్న తేలికగా మాట్లాడితే మీ కాళ్ళు నా చేతుల్లోనే ఉన్నాయి. నన్ను రెచ్చగొడితే మీ కాళ్ళు విరిచి మూలన కూర్చోబెడతాను. కానీ నేను అలా చేయను. ఎందుకంటే అవ్వకవ్వక మీ పెళ్ళి అవుతుందని వదిలేస్తున్నాను. ఈ భూమి మీద ఎవరి స్థానం శాశ్వతం కాదు. ఈరోజు మన కాళ్ల దగ్గర ఉన్న వాళ్ళే రేపు మన నెత్తి మీద ఉండొచ్చు. మనం వాళ్ళ కాళ్ల దగ్గరికి రావచ్చు. సో ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు, ఈజీగా మాట్లాడొద్దు. ఈ రోజు నీ చావుకి ప్లాన్ వేశానే. ఈసారి నా ప్లాన్ మిస్ అవ్వదు. ఇక్కడ నా పెళ్లి జరుగుతుంది, అక్కడ నీ చావు పూర్తవుతుంది. అయ్యా, ఆ విహారీ గారిచ్చిన డబ్బులతో ఊర్లో వాళ్ళ మొహాలు కలకలాడుతున్నాయ్యా. పచ్చని పంటలతో అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారయ్యా. రేయ్, మనం పట్టించుకోక ఊరు పచ్చగా ఉందిరా. కాసేపు నా పగని పక్కన పెట్టి ఈ ఊరిని, ఈ ఊరి రైతుల్ని ఒక్క చూపు చూశాననుకో, మీ చూపు పడితే పచ్చని పంటైనా పచ్చని సంవత్సరం అయినా నాశనమే కదయ్యా. రేయ్, ఊర్లో కరువు ఉంటేనేరా నాకు పరువు ఉండేది. అందరికీ డబ్బులు వచ్చేసాయి అనుకో, వాళ్ళకి నాకు వ్యత్యాసం ఏముంటుందిరా? అది కూడా నిజమేనయ్యా. అయ్యా,
వస్తున్నవాడే విహారీ వాళ్ళ కంపెనీ మనిషి అనుకుంటా. ఆ డ్రెస్ చూస్తుంటే అలాగే తెలుస్తుందయ్యా. రేయ్ వాడిని ఆపాలి మనం. అలాగే అయ్యా. ఆపండి 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 ఆపండి, ఆపండి, ఆపండి ఆపండి. ఎవరండి మీరు? మీరు విహారీ కంపెనీ నుంచి వస్తున్న మనిషే కదూ? అవునండి, ఓ వి ఆర్గానిక్స్ నుంచి ఇక్కడ రైతుల పంటను చూసి పంట కొనడానికి వచ్చాను. ఇంత పొద్దున్న వచ్చారేంటండి? ఇంకా ఊళ్ళో ఎవరు పంట కొయ్యలేదు. అదేంటి ఉదయం కల్లా పంట కొనేస్తారు, ఇక్కడికి రమ్మని రైతులు కబురు పెట్టారు. మా పైవాళ్ళు కూడా పొద్దున్నే వెళ్ళమని చెప్పారండి. చాలా రోజుల తర్వాత పంట బాగా పండింది కదా, మంచి ముహూర్తం చూసుకుందామనే సాయంకాలం ముహూర్తం బాగుందని చెప్పారు. అవునయ్యా, ముహూర్తం సాయంత్రం బాగుందని పంతులు గారు చెప్పారు. నేను ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. ఆ, 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 ఆ. మీకు చెప్పడం మా వాళ్ళు మర్చిపోయారయ్యా. ఆ, అలాగా? మీరు ఎలాగూ వచ్చారు కదా, రండి. సాయంత్రం వరకు మాతో ఉండి మా ఆతిథ్యం స్వీకరించి అప్పుడు పంట చూదురు గాని రండి. అయ్యో పర్లేదండి, నేను ఇప్పుడు వెళ్ళి సాయంత్రం వస్తాను. అయ్యో ఎక్కడికి వెళ్తారండి అంత దూరం? పర్లేదు రండి, నేను కూడా ఈ ఊరి బాగు కోరేవాడిని, ఈ ఊరి పెద్ద మనిషిని. మీరు కూడా మా ఊరు బాగు చేయడానికి వచ్చిన మహానుభావులు, మీకు ఆ మాత్రం ఆతిథ్యం వీలేమా? రండి సార్. అబ్బా ఆలోచించకండి, రండి. అలాగే. అయ్యో మీరు బండి ఎక్కుతున్నారా? ఎంతెంత? మీరు కారు ఎక్కండి. రే వీరయ్య, అయ్యా నువ్వు బండి తీసుకుని మమ్మల్ని ఫాలో అవరా. అలాగేనయ్యా. రండి రండి రండి. కూర్చోండి కూర్చోండి. అలాగే. రే నారిగా నారిగా. వస్తున్నానయ్యా. అయ్యా. రే సార్ సిటీ నుంచి అయ్యా. వి ఆర్గానిక్స్ మనిషిరా, వెళ్ళి కాఫీ తీసుకురా. అట్నే అయ్యా. చూడండి సార్, ఈసారి మా రైతులు చాలా కష్టపడి మీ విహారీ గారు లక్ష్మి చెప్పినట్టు ఆర్గానిక్ పంటలు వేశారు. పంట కూడా చాలా బాగా పండింది. మీరు మాత్రం రైతులకి మంచి రేటు ఇవ్వాలి, మా రైతుల్ని ఆదుకోవాలి, వాళ్ళందరి మొహంలో ఆనందం కనపడాలి. అయ్యో అదే ఉంది సార్, మా కంపెనీ ఎవరిని మోసం చేయదు. మా తరపు నుంచి ఎంత చేయాలో అంతా మీ రైతుల కోసం చేస్తాం మేము. అది ఇది మాట అంటే. రే త్వరగా రారా. అయ్యా వస్తున్నానయ్యా. అయ్యో రే ఒరేయ్, ఎంత పని చేసావురా, చూసుకోవాలి కదరా ఎదవా. చేజారిందయ్యా. చూడు ఆయన షర్ట్ ఎలా పాడైందో. పర్లేదులేండి అయ్యా, సార్ షర్ట్ ఇవ్వండి, ఉతికిచ్చేస్తాము. ఎలాగో సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు కదా, ఈ లోపు మీకు వేరే షర్ట్ ఇస్తాము. ఆ